అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్షతగాత్రులను మరియు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళారు, తిరుపతి హాస్పిటల్. ఏ విషయాన్నైనా సరే రాజకీయంగా వాడుకోవడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనకి నిష్ణాతులు అనేది గత ప్రభుత్వం అర్థమైంది. కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఆయన రాజకీయంగా చూసుకోవడము, ప్లస్ మనకి ఏంటంటే ఎక్కడ ఏదైనా శవం కనపడి ఏది కనపడినా సరే దాన్ని మనకి యాంటీ గవర్నమెంట్ లాగా దాన్ని ప్రతిపాదించడము, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనులు చేయడం అనేది ఆయన నిష్ణాతులు బాగా. ఈ సంఘటన గురించి క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిన తీరు ఎలా ఉందంటే మనకి జై జగన్ జై జగన్ అని అరుచుకుంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు. ఇందులో అంటే మనకి వాళ్ళకి మైండ్ ఉందో లేదో తెలియదు, కానీ మనకి గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులు ఆర్కే రోజా గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మరియు వివిధ ప్రజాప్రతినిధులు కూడా మనకి జై జగన్ జై జగన్ అని అరుచుకుంటాం. అదేమన్నా మనకి వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సభ అనుకున్నారా? అది జస్ట్ హాస్పిటల్ అండి, హాస్పిటల్ ఐసీయూ. అదిగాక మనకి అక్కడ ఏంటంటే 6 ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, మరియు ఒక 30 మంది మనకి అక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. దాన్ని కూడా ఒక రాజకీయంగా చేయాలి అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేశారు, మరి ఇప్పుడు చేస్తున్నారు. అంటే వాళ్ళ రాజకీయం ఇంతేనా? వాళ్ళ రాజకీయం ఏంటంటే మనకి ఎక్కడ క్షతగాత్రులు కనబడితే, మనకి ఎక్కడ శవాలు కనబడితే అక్కడ వెళ్ళి దాన్ని రాజకీయం చేసి మనకి గవర్నమెంట్ మీద రుద్దడమే వాళ్ళ ప్రయత్నం. అంటే అది వాళ్ళ రాజకీయం, వాళ్ళది, మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి అక్కడ అంత లావున మనకి ఏంటంటే మనకి వాళ్ళు వచ్చిన తీరు అనేది మనకి లోపలికి తన్నుకుంటూ వచ్చేసి మనకి అక్కడ హాస్పిటల్లో మనకి ఐసీయూలో ఉన్న పేషెంట్లు కూడా మనకి సెలైన్లు కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనకి పేషెంట్ల మీద పడి, యాక్చువల్గా ఐసీయూలో మనకి ఏంటంటే మనం నార్మల్ హాస్పిటల్స్కి వెళ్తేనే మనకి అసలు యాక్చువల్గా ఎలవ్ చేయరు. ప్లస్ మనకి ఏదంటే మాస్కులు పెట్టుకోమంటారు, మనకి క్యాప్ పెట్టుకోమంటారు, షూ కానీ చెప్పులు కానీ బయట వదిలేయమంటారు. అంత రిస్ట్రిక్షన్స్ ఫాలో అయించే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అవలోకగా వెళ్ళిపోయారు లోపలికి. ఆయన అంటే ఒక ప్రజాప్రతినిధి, ఓకే, ఒక ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ మనకి ఏంటంటే మనకి ఆంధ్రాలో ఇప్పుడు ప్రజెంటు మనకి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఒక ప్రతిపక్ష నేత హోదాలో లోపలికి వెళ్ళారు. ఆర్కే రోజా గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు వెళ్ళారు? వెళ్ళారు, బాగానే ఉంది. అక్కడేమైనా సైలెంట్గా ఉన్నారా? అక్కడ సెలైన్ బాటిల్ కానీ అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనానికి మరియు వాళ్ళతో సెల్ఫీలతో మనకి పోటాపట్టి పడుతున్నారు. బయట తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే లాజికల్గా మాట్లాడదాం, ప్లస్ మనకి ఏంటంటే మనకి మానవతా దృక్పథంతో మాట్లాడదాం. అక్కడ ఉంది పేషెంట్లు మీరు వెళ్ళిన టైంలో ఏదన్నా పేషెంట్కి ఏదన్నా సడన్గా ఎమర్జెన్సీ ఏదన్నా అయితే పరిస్థితి ఏంది? ఏదన్నా అయ్యి మనకి వాళ్ళకి ఆక్సిజన్ అందుకో, లేకపోతే మనకి అంత క్రౌడ్ మీద ఆక్సిజన్ అందుకో, లేకపోతే మీరు సెలైన్ బాటిల్ పక్కన పెట్టారు కదా, దానివల్ల ఏమన్నా మనకి అక్కడ రోగులు కానీ ఏమైనా ఇబ్బందులు పడే పరిస్థితి ఏంది? అసలు డాక్టర్లు రావడానికి మనకి స్కోప్ ఇచ్చారా? డాక్టర్లు రావడానికి మనకి డాక్టర్లనే నెట్టేస్తున్నారు. ఇదేం పైశాచిక ఆనందమో, మరి ఇదేమి పైశాచిక రాజకీయం నాకైతే అర్థం కావట్లేదు. అంటే రాజకీయం చేయొచ్చు, ప్రతి విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం చేయడానికి చాలా మనకి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే మనకి లేడీస్కి ఫ్రీ బస్ కానీ కొన్ని చాలా ఉన్నాయి. మనకి 3 సిలిండర్లు మనకి ప్రతి ఒక్కరికి అందలేదు అనేది విషయం కానీ కొన్ని విషయాల్లో మనకి చేయొచ్చు. కానీ ఇది అనేది కరెక్ట్ కాదు. అదిగా ఉండేందంటే మనకి దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా మనకి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వైఎస్ఆర్సీపీ నేత అనే ఒక అతను మనకి 18 మందికి మనకి కవర్స్లో మనకి ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మనకి ప్రభుత్వాన్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరియు చంద్రబాబు నాయుడు కానీ, ప్లస్ మనకి ఏంటంటే దానికి సంబంధిత టీటీడీ అధికారులు బీఆర్ నాయుడు గారిని మరియు ఈఓ గారిని వాళ్ళందరినీ తిట్టమని మనకి ఒక రెఫరెండం అయితే మనకి జారీ చేశారు అనేది ఆ కవర్ల ద్వారా అని మనకి దేవాదాయ శాఖ మంత్రి గారు విత్ సీసీ ఫుటేజ్తో సహా మాకు ఆధారాలు ఉన్నాయి, మేము దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము అనేది మనకి క్లియర్ కట్గా చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే మనకి ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా నెక్స్ట్ వస్తాయో లేదో డౌట్. ఏదైనా రాజకీయం చేస్తే ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇప్పుడు మీరు చేశారు సరే, మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా బాధితులకి ఏమన్నా పరిహారం ఏమైనా ఇచ్చారా? ₹1 కూడా ఇవ్వలేదు. పరిహారం ఏమైనా ఇచ్చారంటే ₹1 ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళకి కాయలో పళ్ళో లేకపోతే ఏదో జ్యూస్లు ఏదైనా తెచ్చిచ్చారా? అదీలే.
జస్ట్ ఏంటంటే వెళ్ళి పరామర్శించారు, మీ రాజకీయ లబ్ధి కోసం వెళ్ళారు, వచ్చారు, అక్కడ మీ నినాదాలు మళ్ళీ జై జగన్ అంటూ. సో మనకేంటంటే మీరు వైఎస్ఆర్సీపీలు కూడా అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినీ యాక్టర్ ఎన్నో విషయాల్లో వారించారు, చేయొద్దని. మీరు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు వారించట్లా. సో అంతలావన మనకి ఆర్కే రోజా గారికి వీడియో కూడా క్లిప్పింగ్ కూడా బయటకు వచ్చింది. అంతలావన జై జగన్ అరవపోతే ఏమి? మీ యొక్క స్వామి భక్తి అక్కడ చూపించుకోవాలా? అంటే నెక్స్ట్ మినిస్ట్రీ కోసం, నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చిద్దేమో, మంచి పొజిషన్ ఇస్తారేమో అని. అంతేకేక ఇప్పుడు అది కాకుండా ఏంటంటే మంచి నాయకులందరూ మొత్తం వైఎస్ఆర్సీపీ నుండి వెళ్ళిపోతున్నారు. నేను ఒక 10 days నుంచి వీడియోలు చేయలేదు, చాలా వీడియోలు చేద్దామన్నా కానీ మనకి కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. అంటే మనకి ఊర్లో ఉండడం వల్ల, మా బాబాయ్ కర్మంతరం వల్ల. సో అంటే వాళ్ళు రాజకీయం ఇంతేనా? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ రాజకీయం ఇంతేనా? ఆర్కే రోజా గారు ఈసారి అన్న గెలుస్తారు అసలు ఆమె జై జగన్మోహన్ రెడ్డి నినాదాలు ఏంది అసలు? కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. మనం ఉంది హాస్పిటల్లో, నువ్వు అదే మనకి ప్లేనరీ మీటింగ్లోనో లేకపోతే మీ సభల్లోనో అరుచుకోండి. అసలు జై జగన్ కాదు, ఇంకా అసలు మీకు దొర్లి మరి అరుచుకోండి, తప్పు లేదు. కానీ కొన్ని కామన్ సెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇవన్నీ చూసే ఓట్లు వేస్తారు. మీకేం ఒట్టిగా ఓట్లేరు, మీరు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు అనే రోజులు పోయినాయి. మనకి ఏదంటే ఇప్పుడు ట్రైబల్ పీపుల్స్లో కూడా మనకి మైండ్ చేంజ్ అవుతుందన్నమాట. మీరు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసేస్తారు, మాకు ఆ టైంలో మనకి ఏంటంటే ఒక 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే మనకి గెలిచేస్తాం అనుకునే నానుడి ఇప్పుడు లేదు. మనకి ఏదైనా ప్రజలు ఆలోచిస్తున్నారు, అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. అసలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించే ఓట్లు వేస్తున్నారు. సో ఇలాంటి రాజకీయం చేస్తే మనకేంటంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 11 కూడా కష్టమైపోతుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్ట్గా చేయండి. సో మనకేంటంటే వెళ్ళారు, పరామర్శించడానికి వెళ్ళారు. సో వాళ్ళకి మీరు ఎప్పుడు ఎవరికి ₹1 డబ్బులు ఇచ్చిన పాపాను పోలేదు. సో మీరు ఇవ్వరు కూడా, అది నాకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో ఇవ్వలేదు కదా. సో అట్లీస్ట్ వాళ్ళకి కాయొప్పళ్ళని తెచ్చివ్వలేదు, అవి కూడా తెచ్చివ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళకి మనోబలం అని ఇవ్వండి, మనోబలం కూడా ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళి నవ్వుతారు, అక్కడికి వెళ్ళి నినాదాలు చేస్తారు. కొంచెం ఆలోచించుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మనకేంటంటే, అంటే నేనేదో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకంగా చేయడం కాదు. సో మనకేంటంటే ఇప్పుడు మన బాబాయ్కో మన తాతలకో బాగాలేనప్పుడు, ఓకేనా, నేను ఇప్పుడు మా బాబాయ్కి బాగాలేదని ప్లస్ ఆయన చనిపోయారని నేను ఒక 15 days విచారంతో వీడియోలు కూడా చేయలేదు. కొంచెం అంటే ప్రతి మనిషికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది అనమాట. అది వాడండి కొంచెం. అది వాడితే ఏంటంటే మనకి రాజకీయాల్లో కూడా మనకి నెట్టుకొస్తారు. ఓన్లీ డబ్బులతోనే రాజకీయం చేసి డబ్బులతోనే గెలవాలంటే మనకి ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు. ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కొంచెం సమయంతో పాటించి, మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పండి, ఆయనకి తెలియదేమో కొన్ని విషయాలు, ఆయనకి చెప్పి కొంచెం, అంటే ఆయనకంటే సీనియర్లు ఉంటారు కదా, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఎన్నో చూసి వచ్చారు, అలాంటి వాళ్ళు కూడా చెప్పాలి. కానీ అలాంటి వాళ్ళే మనకి నినాదాలు చేస్తూ మరి ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే, సో మనకి ఇంకా రాజకీయాలు ఇంకా దిగజారిపోతున్నాయి అనేది నేను అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మా పొలం అన్నమాట, ఇది మా ఊరు పోలేరమ్మ గుడి ఇదంతా. సో ప్లీజ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.